అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా మార్చి 24వ తేదీ మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారికి ప్రతికూల సమయాలు అనుకూల సమయాలుగా మారడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, వారి సమస్యలను ఎటువంటి విధంగా అయితే పరిష్కరించుకోగలరు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. ఎంతో నమ్మకమైన గురువుగారండి. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా పరిష్కార మార్గం తప్పకుండా చూయిస్తారు. ఒక్కసారైతే నమ్మకంతో గురువుగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే ఎంతో మంచి మనసు కలవారు, ఎంతో పట్టుదల కలిగిన వారు, కృషితో పట్టుదలతో ప్రతి పనిని కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో చేపట్టి వీరికి అన్ని విధాలుగా కూడా ఎటువంటి పనులు అయినా సకాలంగా పూర్తి చేసి విజయాలను అందుకోవాలని ఆశించేవారు. కొన్నిసార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి చిన్ననాటి నుండి ఎక్కువగా సమస్యలు, అలాగే ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏదో ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధపడుతూ ఉంటే అటువంటి సమస్యలు తప్పకుండా అయితే తొలగిపోయే, ఇబ్బందులు తొలగిపోయేటువంటి సిచ్యువేషన్ కూడా లేకపోలేదు. అటువంటి సందర్భాల్లో యొక్క రాశి గలవారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఏదైనా నీతి నిజాయితీతో వీరు చేసే ప్రతి పని కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. కానీ అడ్డదారిలో వెళ్ళినక మాత్రం అటువంటి సమస్యలను మీరు బయటపడుతూ ఉంటారు. సమస్యను క్లియర్ చేసుకుంటే బాగుండని చెప్పి ఎప్పటికప్పుడు అనుకోకుండా ఉంటారు. ఆ సమస్య వీరి నుండి దూరం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అలాగే వీరి యొక్క కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కోపానికి తగినటువంటి ప్రేమ కూడా వీరిలో దాగి ఉంటుంది. వీరిని ఎవరైనా నమ్మించి మోసం చేసే వ్యక్తులు కానీ, లేదంటే మాత్రం అనుకున్నటువంటి పనిని సక్రమంగా సాగించడానికి అడ్డు తగులుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇలా ఎవరైనా కానీ కావాలనైతే పని కట్టుకోరు. మరి వీరిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారు వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది కనుక అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో చాలా ప్రశాంతంగానే ఉంటారు. ఎంతో గంభీరంగా, హుందాగా, చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో రూపలావణ్యం కలిగిన వ్యక్తులుగా అయితే ఉంటారు. వీరి మనసు ఎంతో మంచిది. ముఖ్యంగా ముఖవచ్చేసు కూడా ఎలా ఉంటుందంటే ఎంత చూడగానే వీరితో మాట్లాడాలనిపించి ఆకర్షితులుగా ఉంటారు. వీరి యొక్క మనసు, మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి గుర్తింపు కూడా ఉంది, గౌరవం. ఎంతో మంది మర్యాదను కూడా చాలా ఎక్కువగానే ఇస్తూ ఉంటారు. వీరి యొక్క మాటకు చాలా మంది కట్టుబడి కూడా ఉంటారు. వీరికి అనుకూలమైనటువంటి రాశులు వచ్చేసరికి మిథున, ధనసు, తులా రాశి వీరికి అనుకూలమైన రాశులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే అనుకూలమైనటువంటి రత్నము బ్లూ కలర్ అనైతే నీలం అని అయితే చెప్పుకోవచ్చు. వీరికి యొక్క రాశి గల వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను రేపటి రోజున చాలా రోజుల నుండి వీరికి ఆర్థిక పరమైనటువంటి కొన్ని సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఎదురైనప్పటికీ కూడాను వీరు ఏంటంటే అంకిత భావంతో తమ యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే వీరికి శని ప్రభావం అనేది చాలా అనుకూలంగా ఉండడం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా అయితే వీరి నుండి దూరంగా తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే గ్రహచరణ రీత్యా వీరి యొక్క శారీరక ఆరోగ్యం నుండి కూడా, అనారోగ్యం నుండి కూడా వీరు కోలుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు, ఎంతో స్పష్టంగా కనపడుతున్నాయి. వీరికి రేపటి ఉన్నతమైనటువంటి ఒక వివాహమైనటువంటి అత్తమామల దగ్గర నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగానే పొందుకోబోతున్నారు. కుటుంబపు టెన్షన్స్ అనేవి కూడా ఏమీ లేకుండా ఏకాగ్రతను భంగం చేయలేకుండా ఉంటాయి. అన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఉండనివ్వండి, మీ మనసు మాత్రం మంచి మనస్తత్వంతో అయితే ఏదైతే మీకు పాజిటివ్గా ఆలోచించి ఈరోజు కాకపోతే ఇంకొక రోజు అని మీరు ఒత్తిడి నుంచి అయితే బయటపడవచ్చు అని చెప్పి అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల మీ మనసు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది. చెడు కాలం అనేది మీకు ఒక మంచి గుణపాఠంని నేర్పిస్తుందని అయితే మీరు తెలుసుకోవాలి. మీ యొక్క అనుభవాలు కూడా మీకు ఒక్కొక్కటి చెడు కాలం వచ్చింది, మరిది మన మంచు కోసమే అని చెప్పి అయితే గుర్తుంచుకోండి. ప్రస్తుతం చెడు కాలంలో ఉన్నారనైతే చెప్పుకుంటే కనుక కాస్త గడ్డు సమయం కూడా అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా కష్ట నష్టాలను, సమయాలను కూడా ఇవన్నిటిని కూడా మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక
ప్రతి ఒక్కటి కూడా వాటిని మీరు ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నప్పటికీ కూడాను ఏంటంటే ఇక్కడ మనం ఒక విపరీతమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి దాఖలాలే మీలో ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి. తప్పకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క పనిలో మీరు నిమగ్నమై ఉంటూ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలన్నిటి కూడా వాటికి అయ్యే అవే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. చేయవలసిందని ఒకదాని తర్వాత ఒక పనిని మీరు సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఎటువంటి అడ్డంకులు కూడా మీకు ఏర్పడవు. సకాలంలో మీరు చేసే పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవిత పాఠాలను నేర్చుకుంటారు. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే కనుక ప్రియురాలు అవకతవకల ప్రవర్తన వల్ల మీ యొక్క మనసు కొంచెం అప్సెట్ అవుతుంది. అలాగే కాస్త మీరు ప్రవర్తన కూడా నచ్చకపోవచ్చు. అలాగే ఒక విషయంలో లేదంటే ఒక డ్రెస్ సెన్స్ కానివ్వండి, మాట తీరు కానివ్వండి, ఏదో ఒక విషయంలో అయితే మీరు కాస్త వారి యొక్క ప్రవర్తన వల్ల మూడ్ అప్సెట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కనుక మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క రాశిగల వారికి పెద్ద వ్యాపార ఒప్పందాలు అయితే చేసుకోబోతున్నారు. మీ యొక్క భావోద్వేగాలను కాస్త అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. మీ సమయాన్ని కేటాయించబోతున్నది చెప్పుకోవచ్చు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల పనుల వల్ల మీరు కొన్ని కార్యక్రమాలు ప్రణాళికలు విఫలమైతే కనుక మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కాస్త మీకు ఏర్పడినట్టు అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా అంచనాలు ఎక్కువగా వేసుకున్న దానికంటే కూడా మీకు కొంచెం అయితే విఫలం చెందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక రేపటి రోజున వైవాహిక జీవితంలో అన్ని అనుకూలంగా ఉన్నందున మీ యొక్క జీవిత భాగస్వామి తరఫు నుండి అయితే ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈరోజు మీరు పొందబోతున్నారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఆహార నియమాలన్నిటి ఇంట్లో చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి మీరు సమయాన్ని గడపబోతున్నారు. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అయితే మీకు తెలియకుండానే ఒక కొత్త వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి రాబోతున్నారని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు కాస్త క్లిష్ట దశ కూడా దాటుకోబోతున్నారు. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, వారి ద్వారా వచ్చేటువంటి ఒక మాట సలహా కావచ్చు, ఏదైనా సరే. కొంతమంది వ్యక్తికి తెలియని వారు కూడా మనకి సమస్య ఉందంటే మాకు ఈ సమస్య ఉంది, మేము అది ఎదుర్కోలేకపోతున్నామని ఒక మాట కలిసి మాట్లాడుకున్నప్పుడు దానికి సంబంధించి ఏదో ఒక సలహా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ సలహా మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా అనుకున్నటువంటివి మీ యొక్క సమస్యలను మీరు ఎదుర్కొని ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు తగిన పరిష్కారాన్ని కూడా పొందుకోగలుగుతారు. అలాగే మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలనుకున్నటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అయితే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తనే రేపటి రోజున మీరు తప్పకుండా వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వ్యక్తిత్వం అనేది మనల్ని చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికైతే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మీరు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్లు అనిపిస్తుంది, కానీ మీ మనసులో మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులు ఎక్కువగా సమయాన్ని రేపటి రోజున వినియోగించుకోబోతున్నామని అయితే చెప్పుకోవచ్చు. అలాగే చాలా ఎక్కువగా అయితే రేపటి రోజున మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా అయితే చేసుకోబోతున్నారు. ఒక పని నుంచి ఒక పక్క ఒక శుభవార్తలు వింటూ ఉంటారు. కొన్ని విషయాల పట్ల అలాంటి కుటుంబ సమస్యల పట్ల ఏదైనా కొంచెం మీ యొక్క పర్సనల్ విషయాలకు సంబంధించిన వాటిని గురించి కూడా అటువంటి వ్యవహారాల గురించి ఇలా ఎక్కువగా దేని గురించి అయినా సరే మీరు ఆలోచిస్తున్నప్పటికీ కూడాను అందినటువంటి మీ యొక్క విశ్వాసం చాలా సులువుగా ఉంటుంది. మీకు జరిగేటువంటి విధంగా మీ యొక్క మంచి అనుభూతులు అయితే ఇస్తుంది. అలాగే ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితం పట్ల కాస్త ఎక్కువగా మీరు ముందు రోజుల్లో ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనే ఆందోళన విధానాన్ని బట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజున మీ దగ్గర చెప్పుకోలేనటువంటి ఒక ధనాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. ధనలాభం అనేది మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. అటువంటిది మీ దగ్గర ఉన్నదని చెప్పి నలుగురికి చెప్పుకునే ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అర్థం. దీనివల్ల మానసికమైనటువంటి శాంతిని కూడా కొంతవరకు పొందుతారు. మీ యొక్క అభిప్రాయాలు మీ స్నేహితులపైన, బంధువులపైన అసలు రుద్దవద్దు. మీ యొక్క అభిరుచికి సమానంగా కాకపోవచ్చు, మీకు నచ్చింది వారికి నచ్చాలని చెప్పి ఉండదు. అలాగే మీ ఇష్టాలు మీ దగ్గరే ఉంచుకోండి. మీ దగ్గర ఉన్న మీకు నచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అస్సలు చేయవద్దు. దాని ద్వారా ఏంటంటే మీకు ఉన్నటువంటి బంధాలు మీపై అన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి. మీ యొక్క అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయడం, దాంతో అనవసరంగా వాదించకుండా ఇతరులకు కోపం వచ్చేలాగా చేయకుండా మీ ప్రవర్తన అదే చేసుకోకండి.
రేపటి రోజున సంతోషంగా ఉండడానికి చిన్నపాటి పనులు కూడా మీరు చేయండి. ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తు మార్పిడి చేర్పుల వల్ల కూడా ఇటువంటి విషయాలు కాస్త నిమగ్నమై ఉంటారు. అలాగే కార్యాలయాల్లో చేసేటువంటి కొన్ని పనులకు కూడా ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపు కూడా లభించబోతుంది. సమస్యలకు సత్వరమే స్పందించడం ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం కూడా తప్పకుండా మీకు దరిచేరబోతుంది. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం, అలాగే పొద్దున్నే మీరు దేవాలయ దర్శనం చేసుకోవడం, అలాగే శత్రుపీడల నుంచి మీరు తప్పుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించటము లేదా వినడము, అలాగే హనుమంతుని వారి యొక్క దేవాలయానికి వెళ్ళి హనుమంతుని వారిని సందర్శించుకుని ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా కూడా మీకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.